తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు మంచి అవకాశం ఉందన్నారు స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వర్క్ షాప్ లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ నేతలకు మోదీ సందేశం మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పారు. స్థానిక సంస్థల్లో నిర్మాణాత్మకంగా ముందుకెళ్తామని చెప్పారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నామని చెప్పారు కిషన్ రెడ్డి. రేపు బీజేపీ ఛార్జ్షీట్ విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై డిసెంబర్ 6న సరూర్ నగర్ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు స్టేట్ చీఫ్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి పరిపాలన జరుగుతుందో దీని మీద మనము ఛార్జ్షీట్స్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. మనం చూస్తూ ఉన్నాము, ఈరోజు రాష్ట్రంలో అనేక దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అనేకమైనటువంటి హాస్టళ్లలో చదువుకునేటువంటి అమ్మాయిలు కానీ విద్యార్థులు కానీ కలుషితమైనటువంటి ఆహారం కారణంగా చనిపోతూ ఉన్నారు, ఆసుపత్రుల్లో పాలవుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని కనీసము బాధ్యతారహితంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విషయాలన్నిటిపైన కూడా మన మండలాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు, మన అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సంఘటనలు, మన జిల్లాలో జరుగుతున్నటువంటి సంఘటనలు అన్ని తీసుకొని మనము ఛార్జ్షీట్ రూపకల్పన చేసి ఆయా ప్రాంతాల్లో ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన విధానం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. అన్ని రకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు అండగా భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది, కేంద్ర ప్రభుత్వం నిలబడుతుంది. ఈరోజు జాతీయ రహదారులు తీసుకున్నా, రైల్వేలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు తీసుకున్నా, లేకపోతే వెల్ఫేర్ యాక్టివిటీ తీసుకున్నా, పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సహకారమే తప్ప ఈరోజు రాష్ట్రంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. అధికారం వెలగబెట్టినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీలకు ₹1 ఇచ్చిన పాపానప్పలేదు. కేంద్ర ప్రభుత్వం నేరుగా 15th ప్లానింగ్ కమిషన్ ప్రకారం ఫైనాన్స్ కమిషన్ నివేదిక ఆధారంగా గ్రామ పంచాయతీ నిధులు ఇస్తున్నారే తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మనరేగా ఆధ్వర్యంలో గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్స్ కానీ ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వలేదు. గత సంవత్సరం అయింది, కేసీఆర్ గత 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు కూడా కొత్తది ఇవ్వకుండా ఆయన కాలం గడిపి ఫామ్ హౌస్కి వెళ్ళాడు. ఈయన సంవత్సరం అయింది, రేషన్ కార్డు ఇవ్వగా అంటున్నాడు తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా